థంబ్‌నెయిల్ చూసి ఆల్రెడీ తెలిసే ఉంటది కదా! యెస్, మా చెల్లి ఇండియా వచ్చేస్తుంది. సో, ఇంకొక 1½ అవర్‌లో నేను మా చెల్లిని చూడబోతున్నాననమాట. మేమైతే ఎయిర్‌పోర్ట్‌కైతే స్టార్ట్ అయిపోయాము. మాకింకా 1½ అవర్ అలా పడుతది ఎయిర్‌పోర్ట్‌కెళ్ళడానికి. సో, తను కూడా ల్యాండ్ అయిపోయి ఇమిగ్రేషన్ అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని రావడానికి బయటికి 2 అవర్స్ అలా పడతదని చెప్పింది. సో, అందుకే మేమింక ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. ఇంకా దారిలో అక్కడ ఒక బొకే షాప్ ఉంటే అక్కడ ఆపేసి అంటే బొకే ఇస్తే బాగుంటుంది, ఇంకేమి ఇవ్వాలో నాకు అర్థం కాలేదు. సో నేను బొకే అయితే జస్ట్ సాన్వితో ఇప్పిద్దాము అని ఒక ప్లాన్ అయితే చేశాను. సో అక్కడ ఒక బొకే షాప్లోకి వెళ్ళి చూసానమాట ఎలాంటి బొకే ఇస్తే బాగుంటుంది చెల్లికి అనేసి. సో ఇక్కడ మనము బడ్జెట్లో మనం ఎలాంటి బొకే అయినా మన ప్రైస్ని బట్టి వాళ్ళు చేయిస్తారంట. వితిన్ 5 మినిట్స్లో ఆయన బొకే అయితే చేసేసాడు. నాకైతే భలే అనిపించింది. ఇదేదో బాగుందే అనుకున్నా నేను. సీజన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయంట. సో మనకి ఎలాంటి బొకే కావాలో సెలెక్ట్ చేసుకుంటే చెప్తే ఆ కలర్స్ని బట్టి తనే తయారు చేసి వెంటనే ఇచ్చేసాడనమాట. హార్డ్లీ 5 మినిట్స్ తీసుకున్నాడు బొకే ఇవ్వడానికి. అంతే, ఇంకా నేను బొకే తీసుకొని స్టార్ట్ అయిపోయాము. మా సాన్వి అయితే చాలా ఎగ్జైటెడ్ ఉంది. వాళ్ళ పిన్నిని చూడడానికి ఎంత ఎగ్జైటింగ్ ఉందంటే, యాక్చువల్లీ సాన్వి చేసే పనులన్నీ నాకు మా చెల్లి చిన్నప్పుడు చేసేదాన్నే ఫీలింగ్ వస్తుంది. ఇదేమో కొంచెం బేబీలానే అనిపిస్తుంది అనమాట అన్నిట్లోనూ. అందుకే అంటూ ఉంటా మీరిద్దరు సేమ్ అని ఎప్పుడు అంటూ ఉంటా అనమాట సాన్వితో నేను. అసలు ఈ పిల్లకి ఎంత ఎగ్జైట్మెంట్ ఉందంటే నేను చెప్పలేను. అంత హ్యాపీగా ఉంది అసలు, పిన్ని వస్తుంది పిన్ని వస్తుంది అని. సో బాగా హ్యాపీ ఉంది. సో ఇంకా మేము ఎయిర్పోర్ట్కి దగ్గరలో వచ్చేసామన్నమాట. కానీ మా చెల్లెలు ఆల్రెడీ రీచ్ అయిపోయింది. ఇక్కడ ఏమైందో తెలియదు కానీ మేము అక్కడే 4 రౌండ్లు వేసాము. జనరల్గా వాళ్ళు ఎప్పుడు టెర్మినల్ 1కి వస్తారు, కానీ ఈసారి ఏంటో మరి తెలీదు, టెర్మినల్ 2లో ల్యాండ్ అయ్యారంట. సో జనరల్గా మన క్యాబ్స్ డ్రాప్ చేస్తారు కదా, ఆ ప్లేస్లోకి మమ్మల్ని అలో చేయట్లేదు. సో మేము మళ్ళీ రౌండ్ వేసి పార్కింగ్కి వెళ్ళి అబ్బా చాలా తిరిగాము. అసలు అక్కడే మాకు ఒక 1/2 అవర్ వేస్ట్ అయిపోయింది. పాపం మా చెల్లి 20 అవర్స్ వెయిట్ చేసి, అంటే వాళ్ళు ట్రావెల్ టైం 20 అవర్స్ అలా పడుతుంది కదా, అవి వచ్చాక కూడా మేము ఇంకా రాలేదు. వీఆర్ సో సాడ్. కానీ ఏం చేయలేం కదా, ఒక్కొక్కసారి మన చేతుల్లో ఏం ఉండదు. ఈ ట్రాఫిక్ అండ్ ఆ రూల్స్, ఆ ఎయిర్పోర్ట్ రూల్స్ కూడా మనకు తెలియదు. ఎప్పుడు పడితే అప్పుడు మారుస్తూ ఉంటారు. అసలు అక్కడే తిరిగాం మేము తెలుసా 4 సార్లు. అసలు అదే రౌండ్లోనే ఇంకా మేమైతే ఎగ్జాస్ట్ అయిపోయినాము. ఏంది ఇది ఇట్లా తిరుగుతున్నాము అని ఫీల్ అయిపోతున్నాము. సో ఇంకా ఫైనల్లీ మేమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతున్నాం, దగ్గరలో ఉన్నాము. సో ఆల్మోస్ట్ రీచ్డ్. ఇంకా మేము వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. సో హియర్ ఇట్ ఈస్ సాన్వి. ఫుల్ ఖుషి అసలు. మంచిగా బొకే కూడా సూపర్ ఎగ్జైటెడ్ దాన్ని చూసి. ఎంతైనా అమ్మ తర్వాత పిన్ని ద మోస్ట్ ఇంపార్టెంట్ కదా ఏ కిడ్కైనా. పిన్ని అనే ఎమోషన్ నేను రీల్స్లో చూసినప్పుడల్లా అనుకుంటాను. సో మీ పిన్ని కూడా వస్తుందిలే, నువ్వు మీ పిన్నితో చేద్దు అని అంటూ ఉంటా సాన్వితో. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి.
సో ఇంకా తినేసి మేము మా ఇంటికి మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా చెల్లి వాళ్ళు వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయారు. సో ఇదనమాట మా చెల్లిని కలిసిన టైం అండ్ మేము స్పెండ్ చేసిన మూమెంట్స్. ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ పేరు పేరున. అండ్ ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.